హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ అనేది మోకాళ్ళు మొత్తం కోసేసి ఏదో మార్చేస్తారు అన్న ఆలోచన ఉన్నటువంటి ఈ తరుణంలో ఎగ్జాక్ట్ గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ అనురాగ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, ఈయన శ్రీ మంజు హాస్పిటల్ మోతీ నగర్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి దాని గురించి మనం తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు ఆర్థోపెడిషియన్ గా ఎన్నో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ రోజు ఉదయం కూడా ఒక మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసి వచ్చినామని చెప్పేసి. కరెక్ట్. ఎగ్జాక్ట్ గా ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ లో మీరు ఏం చేస్తారు? అసలు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే అంత భయపడాల్సినటువంటి విషయంగా చూడొచ్చా? లేదండి, ఇప్పుడు బేసిక్ గా మోకాల మార్పిడి ఆపరేషన్ అనేది చాలా కామన్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీరు టైర్ 2, టైర్ 3 టౌన్స్ ఉన్నారు, చిన్న ఊర్లో ఉన్నారు. సో మన సర్జరీ పొద్దున చేసుకుంటే మీకు సర్జరీ జరిగిన 4 గంటల్లోనే నడిపియటం, ఓకే, మెట్లెక్కడం, దిగటం, ఓకే, అవన్నీ మీరు చేసుకుంటారు. ఓకే. ఇంకో మెయిన్ అపోహ ఏంటంటే అండి, మోకాలు మార్పిడి తర్వాత బెడ్ రెస్ట్ ఉంటుంది, 2 వారాలు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది అని ఒక ఆలోచన ఉంటుంది. అది కంప్లీట్లీ రాంగ్. ఓకే. సర్జరీ జరిగిన 4 గంటల తర్వాత నుంచి వాకింగ్ స్టార్ట్ చేస్తాం. అసలు సర్జరీలో ఏం చేస్తాం అంటే ఇది మన తొడ ఎముక అండి, ఇవి మన కాలు ఎముకలు. సో తొడ ఎముక నుంచి 1 సెంటీమీటర్ బోన్ అంటే ఆల్మోస్ట్ ఇంత చిన్న పిసర్ కట్ చేస్తాం. ఓకే. టిబియా బోన్ కాలు ఎముక నుంచి 1 సెంటీమీటర్ కట్ చేస్తాం కింద కాలుకి. ఓకే. సో చాలా మంది భయం, అపోహ ఏంటంటే మొత్తం కట్ చేసేస్తారు, కాలు మొత్తం కట్ చేస్తాం అని చెప్పి చాలా మందికి భయం. సో 1 సెంటీమీటర్ బోన్ ఏదైతే అరిగిందో ఆ అరిగిన భాగం వరకే కట్ చేసి మనం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెడతాం. అక్కడ ఇంప్లాంట్స్ పెడతారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు తొడకు ఒక ఇంప్లాంట్ పెడతారు, ఒక కప్పు లాగా పెడతారు అనుకోవచ్చా? కరెక్ట్. సెంటర్ లో మనకు ఒక ప్లాస్టిక్ స్పేసర్ వస్తుంది. ఓకే. అంటే ప్లాస్టిక్ ఉంటుంది సార్ మధ్యలో? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మనకి మూవ్మెంట్ ఈజీగా ఉండటానికి ప్లాస్టిక్ ఉంటుంది. ఓకే. సో మనం బేసిక్ గా 1 సెంటీమీటర్ బోనే కట్ చేస్తాం. సో ఇది చేసేటప్పుడు ఎంత సమయం పడుతుంది సార్ ఈ ఆపరేషన్? బేసిక్ గా మనకి ఆన్ యావరేజ్ గా 1.5 గంటలు వేసుకోండి. ఓకే. సో ఇంక్లూడింగ్ కుట్లేయటం అంతా కలిపి 1.5 గంటలు అవుతుంది. సో ఇంకొకటి అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ అడ్వాన్స్ ఏంటంటే కటింగ్ క్వాంటిటీ కూడా మన కోత మనకు ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది అంతే. చిన్న ఇన్సిషన్, చిన్న కటింగ్ మోకాల దగ్గర. సో మనం వాడే టెక్నిక్ సబ్వాస్టస్ టెక్నిక్ అండి. దాని అడ్వాంటేజ్ ఏంటి అంటే మన తొడ ఎముక ఫ్రంట్ లో మనకి కండరం ఉంటుంది, క్వాడ్రిసెప్స్ కండరం అని. పాత పద్ధతి ఏంటంటే కండరాన్ని కట్ చేసి పక్కకి రిఫ్లెక్ట్ చేసి మోకాల్ని కట్ చేయడం. అచ్చా, అప్పట్లో పాత పద్ధతి. రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే కండని పక్కకి లాగి స్లైడ్ చేస్తాం. దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నొప్పి తక్కువ, ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఫాస్ట్ ఉంటుంది, సర్జరీ జరిగిన వెంటనే నడవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ కండరాన్ని కోయట్లేదు కాబట్టి ఓన్లీ పక్కకి లాగుతారు. కరెక్ట్. అంతేగాని మీరు కోయట్లేదు దాన్ని. కరెక్ట్. సో ఇది ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. సో ఇది కొంచెం ట్రైనింగ్ కావాల్సి, ఇది అందరూ చేయలేరు. ఓకే. మన హాస్పిటల్లో ఇది మన స్పెషాలిటీ. సో రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఓకే. సో మీ డైలీ పనులు బై 2 వీక్స్ మీరు చేసుకోవచ్చు. 2 వారాల్లో చేసేసుకోవచ్చు. 2 వారాల్లో చేసుకోవచ్చు. మనకి కుట్లు కూడా తక్కువ ఉంటాయి. ఓకే. సో మీ పని మీరు చేసుకోవచ్చు. కార్ డ్రైవింగ్, మెట్లు ఎక్కడం, దిగటం, అవన్నీ మీరు కంఫర్టబుల్ గా మీరు చేసుకుంటారు. కార్ డ్రైవింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు చెప్పే పాయింట్ ని బట్టి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అన్నది పెద్దగా భయపడాల్సినటువంటి విషయం కాదు. కరెక్ట్. అది కూడా మీరు ఏంటంటే స్టేజ్ 4కి వెళ్ళినప్పుడు, వేరే ఏ ఆప్షన్ లేనప్పుడు, పేషెంట్ కు వస్తున్న పెయిన్ వాళ్ళు భరించలేనప్పుడు చేసేటటువంటి ఆపరేషన్. కరెక్ట్. జనాల్లో ఉన్న ఆలోచన ఏంటంటే మొత్తం ఎముకైతే కట్ చేయరు. లేదు, పైన 1 సెంటీమీటర్, కింద 1 సెంటీమీటర్, కింద 1 సెంటీమీటర్ కట్ చేసి ఒక మంచి ఇంప్లాంట్స్ మీరు వాడినారంటే కరెక్ట్, వాళ్ళు ఎప్పట్లాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని అంటారు. కరెక్ట్. ఇంకొక అపోహ ఏంటంటే అండి, మనకి మోకాలు నొప్పులతో హాస్పిటల్కి వస్తే డైరెక్ట్ గా నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్తాం. అది తప్పండి. మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. మనకి దాదాపు 90% 100% అరిగిపోతేనే మనం మోకాలు మార్పిడికి వెళ్తాం. మిగతా స్టార్టింగ్ స్టేజెస్ లో మనం మందులతోని, ఫిజియోథెరపీతోని చాలా వరకు దాన్ని డ్రాగ్ అలాంగ్ చేసుకోవచ్చు. అదే. సో థ్యాంక్ యూ సార్. అంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ లో జనరల్ పబ్లిక్ ఉన్నటువంటి అపోహ అయితే ఉండొచ్చు, లేదంటే సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. వీటన్నిటిని చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్, క్లియర్ చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీమంజు హాస్పిటల్లో అనురాగ్ సారు వాళ్ళ టీము వాళ్ళు అనుసరించే లేటెస్ట్ టెక్నాలజీ, వాళ్ళకున్న ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోకాలికి పైనుండే ఎముక కిందుండే ఎముక మొత్తం కట్టయితే చేయరు, ఛాన్సే లేదు. ఆపరేషన్ అయిపోయిన వెంటనే 4 గంటల్లో నడిచే అవకాశం. సో ఎవరికన్నా స్టేజ్ 4లో ఉంటే శ్రీమంజు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అనురాగ్ అండ్ హిస్ టీమ్తో కలిసి భయపడకుండా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి, వాళ్ళు ఇంతకు ముందర చేసిన వాళ్ళ గురించి చెప్పినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కలిగిన తర్వాతనే మీరు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కి రావచ్చు. సో మీకు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సేవల్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.